మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో ఉదయకాల సమయంలో వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం బలగబోచున్నాడు. పరిశుద్ధ ఆలయంలో నుండి ఇదిగో యెహోవా తన స్థలం నుండి ప్రభు మీ మీద సాక్ష్యము బలకబోచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, కృపగల తండ్రి, దేవా, ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరూ కూడా నీ సమ్ముఖానికి చేర్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నీ కృప చూపించావయ్యా. అందును బట్టి దేవా నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ గ్రంథం మొదలు ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానించబోతుండగా మీరే మా అందరితో కూడా మాట్లాడి మాలోను సమస్తమైన అవిధేయతను, తండ్రి లోపాలను సరిదిద్ది నీ ఎదుట తండ్రి మంచి సాక్ష్యము కలిగిన బిడ్డలముగా ఉండుటకు కృప చూపించమని, రావాల్సిన బిడ్డలందరూ కూడా సకాలంలో నీ సముఖానికి నడిపించమని యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకాకు ప్రత్యక్షమైన యెహోవా యొక్క వాక్కును మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనులందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నా మాట ఒకసారి వినండి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని చెప్పబోతూ ఉంటున్నాడంటే, భూమి మీద ఉన్న సమస్త జనులతో ఆయన చెప్తున్నాడు, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు అని అంటున్నాడు. పరిశుద్ధ ఆలయముల నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. దేవుడు ఒక దినాన మనందరి గురించి సాక్ష్యము పలకబోచున్నాడు, మాట్లాడుతూ ఉంటున్నాడు. మనందరి గురించి ఆయన, మన యొక్క వ్యక్తిత్వాల గురించి ఆయన ఒక దినాన మాట్లాడబోతూ ఉంటున్నాడు. మనం చేసిన పరిచర్యల గురించి ఒక దినాన ఆయన మాట్లాడబోతుంటున్నాడు. మంచిగా మాట్లాడతాడా, చెడుగా మాట్లాడతాడా, ఎలాంటి ప్రవర్తన కలిగి మనం ఉన్నామని మాట్లాడతాడా అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలా మందిని గురించి ఒక మంచి సాక్ష్యాలు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ వారి యొక్క జీవితాలను మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అక్కడ రాయబడి ఉంటుంది, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడెదను. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుకు మీరేలా భయపడలేదనను. ఇక్కడ మోషేను గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషేను గురించి దేవుడు ఒక సాక్ష్యం చెబుతూ ఉంటున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఆయన సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాడు. ఎవరితో ఈ మాట పలుకుతున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అహరోను మిర్యాములను ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఓ మాట మనం గమనించినప్పుడు 4వ వచనము,
మూడవ వచనం కాంచి 12వ అధ్యాయం 3వ వచనం కాంచి మనం 2వ వచనం కాంచి మనం ధ్యానం చేద్దాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించును. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున నిలిచి అహరోను మిర్యాములను పిలిపించును. వారిద్దరూ రాగా ఆయన నా మాటను వినుడి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక దినాన అహరోను మిరియాము మోషే మీద వాళ్ళు సరుక్కుంటూ ఉంటున్నాడు. మోషే ఒక్కరితోనేనా దేవుడు మాట్లాడుతుంది, మాతో మాట్లాడటం లేదా? మేము కూడా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాము కదా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క మాటలను వింటూ ఉన్నాడంట. వింటున్నప్పుడు హఠాత్తుగా ఏం చేస్తున్నాడంటే మోషేకు తో మాట్లాడుతూ మీ ముగ్గురు రండయ్యా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, నేను మీతో మాట్లాడాలా చర్చించాలా అని అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక ప్రత్యక్ష గుడారం ద్వారం వద్దకు వెళ్తే దేవుడు వారి మధ్యకు వస్తూ మోషేను ఒక 10 నిమిషాలు నువ్వు పక్కనుండు, వీళ్ళతో మాట్లాడాలి అని చెప్పాడు. మోషే బయటుంటే అహరోను మిర్యాములతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అహరోను మిర్యాముల గురించి ఏమనుకుంటున్నారు మీరు మోషేను గురించి అని అంటూ ఉన్నాడు. ఇదివరకి ఈ అహరోను మిర్యాములు ఎవరయ్యామని గమనించినప్పుడు అహరోను నియమించిన వాడు దేవుడే. మోషేకు తోడుగా ఉండి మోషేనే మాట్లాడలేను, నేను బలహీనుడును, నా మాటలు అంతగా బలంగా రావు నాకు అనుంటుంటే నువ్వేం భయపడవద్దు, నీ అన్నయ్యన అహరోనును నీకు తోడుగా ఉంటాడు, నీ యొక్క సహోదరి మిరియాము ఆల్రెడీ ఉంది అని ఏం చేస్తా ఉన్నాడంటే మోషేను బలపరిచి నడిపించాడు. అయితే ఈ యొక్క అహరోను మిరియాములు మోషేకు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ యొక్క అహరోను మిర్యాములు మాట్లాడుతూ ఉంటున్నారు. ఎవరి మీద సనుక్కుంటూ ఉంటున్నారు అని అంటే మోషేను గురించి అని మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను గురించి ఆయన అంటున్నాడు, నేను గోడ అద్దములతో కాదు, నేను ముఖాముఖిగా ఆయనతో మోషేకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. మోషే మిక్కిలి సాత్వికుడే కాదు, చాలా నమ్మకమైన వ్యక్తి నా పరిచర్యలో. నేను అప్పగించిన పనిని నమ్మకంగా కొనసాగించేవాడు. నేను అప్పగించిన పనులను ఎక్కడ తప్పిపోకుండా జాగ్రత్తగా నా ప్రజలను నడిపించేవాడు. అతని గురించి మీరు మాట్లాడటకు మీరు ఏం చేస్తా ఉన్నారంటే భయపడటం లేదు అని అంటున్నాడు. ఈరోజు మనము దేవుని పరిచర్యలో మనమందరం ఉండవచ్చు, కానీ ఈరోజు మనమందరము దేవుని యొక్క సహవాసంలో నడిపించొచ్చు గానీ, మనము దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తలంపుతోనూ, ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆలోచనలతోనూ, దేవుడు ఒక్కొక్కరికి వరములిచ్చి దేవుడు వారిని నడిపించుకునే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఏ ఒక్క సేవకులైనను, ఏ ఒక్క వ్యక్తినైనా మనము తునీకరించి మాట్లాడకూడదన్న సంగతిని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషే మిర్యాములు అహరోను మిర్యాములు దేవుడికి తోడుగా మోషేకు తోడుగా వాళ్ళు నడిపించబడుతూ ఉండవచ్చు, కానీ అహరోను అనేక మాటలను మోషే ద్వారా దేవుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియజేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. మిర్యాము ప్రవక్తగా ఉండి ప్రవచనాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే మోషే మీద సులుగుతూ ఉంటున్నాడు. వాళ్ళు దేవుడి పరిచర్యలో వాడబడుతున్నప్పటికీ కూడా మనం ఎదుటి వ్యక్తులని మనం తునీకరించి మాట్లాడకూడదన్న సంగతిని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వీళ్ళు దేవుడికి
భయపడటం లేదు అని రాయబడి ఉంటుంది. దేవుడు వింటున్నాడనే ఆలోచన మర్చిపోతూ ఉంటున్నాము. వాళ్ళు దేవుడు చూస్తున్నాడనే ఆలోచన మర్చిపోతూ ఉంటున్నాము. మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడికి, తన సేవకుడికి ఏం చేస్తా ఉన్నారంట? విరోధముగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎలా మోషేతో ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన గోడ అద్దంతో కాదు గాని దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును అని రాయబడి ఉంటుంది. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి కూడా. నేను మీతో ఎలా మాట్లాడతానంటే, గోడ అద్దాలతో మీతో మాట్లాడతాడు. నేను చెప్పేది మీరు చెప్తూ ఉంటాడు. మోషే అలాంటి వ్యక్తి కాదు. నన్ను నిదానించి నా స్వరాన్ని విని నన్ను అర్థం చేసుకుని, నా మనసుని అర్థం చేసుకొని ఆ! ఆయన మాట్లాడే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మీరు మోషేకు విరోధంగా ఎలా మాట్లాడుతున్నారని తన ఏర్పాటు చేసిన తన యొక్క పరిచర్యలో ఉన్నవారైన అహరోను మిర్యాములకి ఏం చేస్తా ఉన్నారంటే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. వారికి ఎప్పుడైతే తన సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడారో వాళ్ళకి ఏమొస్తూ ఉంటుందని మనం గమనించినప్పుడు తెల్లని కుష్టు గలవారుగా అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు కలిగినగా కనపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా మనము దేవుని బిడ్డలకు అవిధేయులుగా మనం మాట్లాడకూడదు అనటానికి దేవుడి యొక్క హెచ్చరికగా ఇది మనం చూడాలి. అయితే ఇంకా మనము బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి మనం ఎవరి యొక్క నమ్మకత్వం కలిగి మనం జీవించాలి అనే దాని గురించి మనము చూద్దాము. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 9వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగుట్టియు తన సహోదరుని కొంపముచ్చును. ప్రతి వాడును కొండెములో చెప్పుటకై తిరుగులాడుచున్నారు. ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినప్పుడు మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగుట్టియు తన సహోదరుని కొంపముచ్చును అని రాయబడి ఉంటుంది. మనం ఎక్కువగా ఎవరిని నమ్ముతామయ్యా అంటే దేవుని కంటే ఎక్కువగా మనుషులను మనము నమ్ముతూ ఉంటాము. దేవుడితో సహవాసం కంటే మనుషులతో సహవాసం ఎక్కువగా మనం చేస్తూ ఉంటాము. ఎక్కువగా మనము దేవుడితో చెప్పుకోవాల్సిన విషయాల కంటే మనుషులతో ఎక్కువగా మన యొక్క అనుభవాలు, మన కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటాము. వాళ్ళంతా నమ్మకమైన వ్యక్తులు కాదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. మీలో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటున్నారయ్యా అంటే, మీ సహోదరుల్ని నమ్ముతూ ఉంటారు. వాళ్ళకేదో మీ కష్ట సుఖాలు చెప్పుకుంటే వాళ్ళు తీరుస్తారని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని మీరేం చేయొద్దు, నమ్మొద్దు. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగుట్టియు తన సహోదరుని కొంపముచ్చును. ఏం చేస్తారంటే ఈళ్ళు కొంప ముంచుతారంట. మరి ఎవరిని నమ్మాలి? నిన్ను నన్ను సంరక్షించే దేవుడిని మనం నమ్మాలి. నీ స్నేహితుడిగా ఉంటానన్న దేవుడిని మనం నమ్మాలి. నీ తండ్రిగా ఉంటానన్న దేవుడిని మనం నమ్మాలి. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో అది చిన్నదైనా, పెద్దదైనా ప్రతి విషయంలో నిన్ను
కాపాడేవాడు కొనుక్కక, నిద్రపోక కాపాడే దేవుని మనం నమ్మాలి కానీ, మనం ఎక్కువగా ఎవరిని నమ్ముతూ ఉంటామంటే, మన సహోదరులను నమ్ముతూ ఉంటాము. మన సహోదరులను నమ్ముతూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నాడు, మీరు మీ సహోదరులను నమ్మవలసిన అవసరం లేదు. వాళ్ళు ఒక దినాన మీ కొంప ముంచుతారు. మీ మీద కోపం వచ్చిందనుకోండి, మీరు కొంత అవిధేయంగా మాట్లాడారనుకోండి, కొంత ఎగతాళిగా అనుకోండి, మీకు వారికి గిట్టటం లేదు అనుకోనండి, వెంటనే నీ గురించిన సమాచారము ఏం చేయబడుతూ ఉంటుందంటే, పక్క వారికే తెలియజేస్తారు. వాళ్ళంత నమ్మకమైన వ్యక్తులు కాదయ్యా. నేను నమ్మకమైన వ్యక్తిని అంటున్నాడు దేవుడు. నీ హృదయ రహస్యములన్నీ ఎరిగిన వాడును నేను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మన హృదయ రహస్యములు మన సహోదరులకు మనం పంచుకున్నప్పుడు, ఆ యొక్క హృదయ రహస్యములు నీ సహోదరులకు నువ్వు పంచుకుంటే, అతను నీ యొక్క రహస్యములన్నీ ఏం చేస్తానంటే బహిర్గతం చేయొచ్చేమో. ఆళ్ళంత నమ్మకమైన వ్యక్తులు కాదు గానీ, నేను నమ్మకమైన వ్యక్తిని. నీ బాధలోనో, నీ కష్టంలోనో నేను తీర్చగలిగిన వాడుగా ఉన్నాను. కాబట్టి నీ సహోదరులను వాళ్ళని కాదు నువ్వు నమ్మవలసింది. నువ్వు నన్ను నమ్ము అని అంటున్నాడు. ఈరోజు అనేక మంది మనం ఏం చేస్తున్నామంటే, మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము. మనుషుల యొక్క బలాన్ని ఆశ్రయిస్తూ ఉంటాము. వారికున్న అధికారములను మనం ఆశ్రయిస్తూ ఉంటాము. సర్వాధికారి అయిన దేవుని మాత్రం మనం ఆశ్రయించలేము. ఆయన మీద నమ్మకం ఉంచలేము. కానీ దేవుడు అంటున్నాడు, వారందరిని నమ్మవలసిన అవసరం లేదు కానీ, మీరు నన్ను నమ్మండి అని అంటుంటున్నాడు. మరొక వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూద్దాము. ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. నీ సహోదరులను సైతము, నీ తండ్రింటి వారిని సైతము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు అని అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. ఈరోజు దేవుని ప్రజలుగా ఉంటున్నాం మనము. ఆయన చేత మనము రక్షించబడి, మన పాపములను కొట్టివేయించుకొని, ఆయన సహవాసంలోకి, ఆయన యొక్క పరిచర్యలోకి నడిపించబడుతున్న మనము గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. తన ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు అనంటే, నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారిని సైతము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నువ్వు వారిని నమ్మకూడదు. చాలా మంది మనం గమనించి ఉండవచ్చు. మన కష్టంలో ఉన్నప్పుడు చాలా దయగా మాట్లాడుతున్నట్లుగా ఉంటారు. జాలి, దయ, కనికరమును మన పట్ల చూపించే వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు వారిని నమ్ము. నీ తండ్రింటి వారిని సైతము నీకు ద్రోహం చేయుచున్నారు. నిన్ను నీ వెంబడి గేలి చేయుదురు. మోషేను మోషే ఇంటి వారు ఏం చేస్తా ఉన్నారంట? గేలి చేస్తా ఉన్నారు. అవహేళనగా మోషేతో ఒక్కడితోనే దేవుడు మాట్లాడేది. మాతో పలికింపట్లేదా అని అంటున్నారు. ఎవరు? తన సహోదరులు. తన తండ్రి ఇంటి వారు. మోషేతో దేవుడు మోషేను బలపరిచి నడిపిస్తున్నప్పుడు, మోషే నాయకత్వంలో వారు నడిపించబడుతున్నప్పుడు, వాళ్ళలో ఏం కలుగుతుంది? స్వార్థము కలుగుతుంది. వాళ్ళలో ఏం కలుగుతుంది? అసూయ కలుగుతూ ఉంటుంది. మేము గూడా వాడబడుతున్నాం కదా! మేము గూడా దేవుని పరిచర్యలో ఉన్నవారమే కదా! మాకంటే గొప్పగా మోషే ఇంకేమి చేస్తుండు? లేకపోతే మోషే ఎక్కడి నుంచొస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా!
ఈరోజు మీరు వెళ్తున్న సంఘంలోను, సహవాసంలోను, ఎక్కడైనా చోట దేవుడు తన యొక్క సేవకుని ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారికి విరోధంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఏర్పాటు చేసుకొని వారి చేత దేవుడు ఏం చేస్తుంటే ఆ సంఘాన్ని, ఆ సహవాసాన్ని, ఆ పరిచర్యను ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. మన విరోధంగా ఎవరికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. మనం ఒక కుటుంబ సభ్యులుగా మనం ఉంటున్నాము. దేవుడు మనల్నందరూ కూడా సహవాసంలోకి పిలుస్తూ ఉంటున్నాడు. ఆ సహవాసంలో దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కో పనిని అప్పగించి ఉన్నాడు. అయితే దేవుడు మనకు అప్పగించిన పనిలో మన నమ్మకంగా కొనసాగాలే తప్ప, మనం మరొకరిని తునీకరించి, అవహేళనగా, ఎగతాళిగా మనము మాట్లాడకూడదు. అలా మాట్లాడినట్లయితే అక్కడేం జరుగుతుందంటే, మిర్యాముకు తెల్లని కుష్టు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుడేం చెప్తున్నాడంటే, ఇర్మీయాతో చెప్తూ ఉంటున్నాడు, "అయ్యా మీరెవరిని నమ్మవలసిన అవసరం లేదు. నీ తన్నింటి వారు నిన్ను గేలి చేయుదురు. నీ సహోదరులు నిన్ను అవమానకరంగా మాట్లాడతారు. ఎవరు నమ్మదగిన వారు కాదు గాని, నేనే నమ్మదగిన దేవుడును" అని పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరొక వచనాన్ని మనము ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము అయ్యో అయ్యో నమ్మకమైన నగరము నమ్మకమైన నగరము వేశ్య ఆయనే అది న్యాయముతో నిండియుండెను. అది న్యాయముతో నిండియుండెను. నీతి దానిలో నివసించెను. నీతి దానిలో నివసించును. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. ఒక నగరము గురించి, ఒక పట్టణము గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యో నమ్మకమైన నగరము వేసే ఆయనే, అది న్యాయంతో నిండినను, నీతి దానిలో నివసించును. ఇప్పుడైతే అది నరహంతకులు దానిలో కాపురం ఉన్నారని ఒక నగరం గురించి ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆ పట్టణము చాలా నీతి కలిగినది, పరిశుద్ధత కలిగినది, నీతి న్యాయములతో జీవించినది. కానీ ఇప్పుడు ఆ పట్టణం ఎలా ఉంది? పాడైపోయింది. దానిలో వేశ్యలు ఉంటున్నారు, నరహంతకులు ఉంటున్నారు, అబద్ధాలు చెప్పేవారు ఉంటున్నారు, భయం లేని జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఉంటున్నారని ఒక పట్టణమును గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం కూడా అనేక సార్లు చాలా మందిని చూస్తూ ఉంటాము. వారి యొక్క విధి విధానాలు మనం గమనిస్తూ, ఒకప్పుడు వీళ్ళు చక్కగా ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు ఆ యొక్క ఆ గ్రామం భలే ఉండేది, ఎంతో ఆత్మీయంగా ఉండేది. చక్కగా అందరూ ప్రార్థనకెళ్ళేవాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పట్టణము, ఆ గ్రామం అంతా పాడైపోయిందయ్యా. ఇదివరకులా లేదు ఆ ప్రాంతము. ఇదివరకులాగా లేరు ఈ మనుషులు. ఇదివరకులాగా వీళ్ళ యొక్క ప్రవర్తన లేదు. రోజు రోజుకి వీళ్ళ ప్రవర్తన మారిపోతుంది. ధనం ఎక్కువయ్యే కొద్దీ వీళ్ళకి గర్వం వచ్చింది. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళంటే చాలా మృదువుగా ఉండేవాళ్ళు. చాలా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. చాలా భక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడైతే ఎలా ఉన్నారో తెలుసా? వీళ్ళలో ఏమొచ్చిందంటే నీతి న్యాయాలు తప్పిపోయినియి. యథార్థత తప్పిపోయింది. భక్తి తగ్గిపోయింది. ప్ర దేవునియందు భయభక్తులు లేని వ్యక్తులుగా మారిపోయారు. ఉండే కొద్ది వేషధారులుగా మారిపోయారు. ఒకప్పుడు చాలా నీతి న్యాయాలు కలిగి జీవించారు. కానీ ఇప్పుడైతే ఎలా ఉంటున్నారంటే వేషధారులుగా ఉంటున్నారు. ఇదివరకి నేనంటే చాలా భయము కలిగి, నా ఆజ్ఞల విషయంలో ఎక్కడ తప్పిపోకుండా
అనుదినము ప్రార్థనతోనూ, అనుదినము సహవాసంతోనూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఎలా ఉన్నారంటే, నేనంటే భయం లేని వ్యక్తులుగా వీరు మారిపోయారు అని ఒక పట్టణముల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదివరకు మన యొక్క సాక్ష్యం ఎలా ఉంటుందంటే, రక్షించబడిన దినాల్లో ఎంతో భయభక్తులతో ఆయన సముఖానికి వచ్చేవారము. కానీ రాను రాను మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని పట్ల భయభక్తులు, శ్రద్ధ తగ్గిపోతూ ఉంటున్నవి. లోకానుసారమైన వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటున్నాము. నీతి లేదు మన యొక్క ఆత్మీయ జీవితంలో. యథార్థత లేకుండా పోతూ ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం లేకుండా పోతూ ఉంటుంది. ఈరోజు మనము పైకి భక్తి కలిగి, లోన వేషధారులుగా మనం జీవించే వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో. దేవుడు ఒక దినాన్ని నీ గురించి, నా గురించి సాక్ష్యం పలకాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఎలా ఉంది మన యొక్క సాక్ష్యము దేవుని ఎదుట? నువ్వు సహోదరులను, ఇంటి వారిని నమ్ముతూ ఉంటున్నావు గాని, దేవుని నమ్మే పరిస్థితుల్లో లేకుండా పోతున్నావేమో. దేవునికి స్థానమెములైన పరిస్థితుల్లో లేకుండా పోతున్నావేమో. ఇదివరకు నువ్వు భయభక్తులతో ఉన్న వ్యక్తివిగా ఉండి, ఈ దినాన్ని నువ్వు మనుషుల మీద ఆధారపడటం, మనుషుల వైపు చూచే వ్యక్తిగా, అదేవిధంగా ఈ లోకముని చూచే వ్యక్తిగా నువ్వు ఉంటూ, నువ్వు దేవునికి అవిధేయుడుగా మార్చబడుతూ, ఈ లోక పోకడలకు, ఈ లోకపు ఆలోచనలకు చోటిచ్చిన వ్యక్తిగా ఉన్నట్లయితే, అయ్యో! మీకు శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేవిధంగా కొంతమంది భక్తుల యొక్క జీవితాలను కూడా మనం గమనించినప్పుడు, దేవుడు వారి గురించి ఇచ్చిన సాక్ష్యాలు చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవుడు వారికిచ్చిన ఆ యొక్క గౌరవ ఘనతను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, దానియేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దానియేలు నాకు బహు ప్రియుడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. మోషే నా ఇల్లంతట నమ్మకస్తుడు, సాత్వికుడని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అబ్రహాము నా స్నేహితుడని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అదే దావీదు నా హృదయానుసారుడైన వ్యక్తి అని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఎలాంటి సాక్ష్యం కలిగి దేవుని ఎదుట సంపాదించుకుంటున్నాం? ఆయన భయభక్తులు కలిగిన వ్యక్తులుగా, ఏవు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడని సాక్ష్యం పొందుకుంటున్నాడు ఏబు. హానోకు దేవునితో నడిచిన వ్యక్తి అని సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాడు దేవుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని యేసు ప్రభువు గురించి పరలోకం నుంచి ఒక దూత స్వరంతో మాట్లాడుతూ ఉంటుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని యేసు ప్రభువు గురించిన సాక్ష్యమును మనము చూస్తూ ఉంటున్నాము. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? ఈరోజు దేవుడు మెచ్చుకునేటట్లుగా మన యొక్క ప్రవర్తన ఉంటుందా? ఆలోచన ఉంటున్నాయా? వాళ్ళు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన వ్యక్తులుగా ఉంటున్నారు. వాళ్ళు మన వంటి స్వభావం కలిగిన మనుషులే కదా! ఏలీయా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా! ఆయనను ప్రార్థించినప్పటికీ దేవుడు ఏలీయా యొక్క ప్రార్థన ఆలకించే వ్యక్తులుగా ఉన్నారు. బలమైన సేవకుడుగా ఏలీయాను దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. యెహోషువ మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. కానీ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను ఆయన ఆపివేస్తూ ఉంటున్నాడు. దేవుడు వారి గురించి గొప్ప సాక్ష్యములను మన కళ్ళెదుట నిలబెడుతూ ఉంటున్నాడు. వారి ప్రార్థనకు ఎంతో విలువ కలిగినదిగా దేవుడు మనకు కనపరుస్తూ ఉంటున్నాడు. వారిని బలపరిచిన దేవుడే, వాళ్ళని నడిపించిన దేవుడే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ యొక్క దేవుడే ఈరోజు నీ గురించి, నా గురించి సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనము మనుషుల మీద ఆధారపడినంతగా దేవుని మీద ఆధారపడటం లేదేమో. మనం ఎవరిని నమ్మాలి? మనుషుల్ని నమ్మినంతగా దేవునికి నువ్వు స్థానం ఇవ్వటం లేదు. నీ కష్ట సుఖాలు మనుషుల ఎదుట ఏకరవు పెట్టుకునే వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో కానీ, మన కష్ట సుఖాలు ఎవరి ఎదుట చెప్పుకోవాలంటే దేవుని ఎదుట మనము చెప్పుకోవాలి. అయ్యా నన్ను ఇంకా బలంగా వాడుకోండి.
నీ పరిచయలు ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ త్రుట్టుపాటు లేకుండా, ఎవరి మీద ఎలాంటి సునుగుడు మాటలు దేవా చెప్పుకోకుండా నమ్మకమైన వ్యక్తులుగా మేము ఉండుటకు కృప చూపించయ్యా అని మనం ఆయన ఎదుట మన బలహీనతలు ఒప్పుకొని ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. అహరోను మిరియాము మోషే మీద సనుక్కుంటూ ఉంటే దేవుడే వారిని పిలిపించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమనుకుంటున్నారు నా సేవకుని గురించి అని. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇది మనల్ని హెచ్చరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి పట్ల, దేవుని యొక్క పరిచర్యలో ఉన్న వారి పట్ల మనం ఎక్కడ తునీకరించి మాట్లాడకూడదని మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో తీర్పు తీర్చే వ్యక్తులుగా మనము ఉండకూడదు అని ఆయన ఈ దినాన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అటు కృప కలిగి దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడి మనం ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా మనం ఉన్నప్పుడు మోషేనుకి సాక్ష్యం ఇచ్చిన దేవుడు, దానియేలును నాకు బహుప్రియుడు అని సాక్ష్యం ఇచ్చిన దేవుడు, యోబు గురించి మాట్లాడిన దేవుడు, నీ గురించి నా గురించి బలా మంచి దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని సాక్ష్యం ఇచ్చి సకల జనుల ఎదుట మనల్ని నిలబెట్టే వ్యక్తులుగా మనము పరిశుద్ధాత్మతో నిండబడిన వారే ఆయన పరిచర్లో ముందుకు వెళదాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయను గాక. ఆమేన్. తండ్రి, కృప కలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర దేవా నేర్చుకోవడానికి, స్తుతించటానికి, ధ్యానం చేసుకోవటానికి, నీ అమూల్యమైన సత్యాలను ప్రభువా వినడానికి మాకిచ్చిన సమయానికై స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ దినము చూడలేక గతించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మాకు ప్రాణప్రాప్తినిచ్చినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నాయనా, జనుల మధ్య మా సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి మీరిచ్చిన సహవాసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, మీ పరిశుద్ధ లేఖనాలను బట్టి, మీరు హెచ్చరిస్తున్నటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిత్యము భయము కలిగి, భక్తి కలిగి, మా రక్షణ మేము కాపాడుకుంటూ దేవా నీ కృపలో, మీ ధ్యానములో జీవించటానికి మాకు సమకూరుస్తున్నటువంటి ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆనాడు మీ సేవా జీవితంలో ప్రభువా మిరియాము, అహరోనులు ఆయా సందర్భాలలో మీ సేవకుని బట్టి సణుగుకున్న వారుగా ఉంటున్నారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉంటే, పరిచర్యలో భాగంగా ఉన్నటువంటి సహోదరులు సణుగుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. ఈ రీతిగా మీ ప్రియ భక్తులందరినీ జ్ఞాపకం చేశారు. దేవా, ప్రతి సందర్భంలో తండ్రి నాయనా మీ చిత్తానికి లోబడి విశ్వాసి బ్రతుకుటకు కృప చూపండి. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడే తీర్పరి అన్న విషయాన్ని విశ్వాసముతో నీ మీద ఆధారపడి నాయనా జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యో, నమ్మకమైన పట్టణము వేసి ఆయనే, అయ్యో దానిలో ఇప్పుడు నరహంతకులు జీవిస్తూ ఉన్నారే, అయ్యో నీ లేఖనాలు వివరిస్తూ ఉన్నప్పుడు నాయనా మా సాక్ష్యం ఎలా ఉంటూ ఉన్నదో, మా మనస్సాక్షి ఎలా ఉంటూ ఉన్నదో, మా జీవిత అనుభవాలు, మా మాటలు, మా చూపులు, మా ప్రవర్తన ఎలా ఉంటూ ఉన్నదో
అని ఒకసారి నీ లేఖనాన్ని బట్టి మేము సరిచేసుకోవటానికి మీరు గద్దించిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా భయము కలిగి భక్తి కలిగి ఉండటకు సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకములో మీరు జ్యోతుల వలె అయినా వెలగండి అని చెప్పావు తండ్రి. ఉప్పు వలె రుచిగా జీవించండి అని చెప్పావు. చీకటిలో లోకములో వెలుగుగా జీవించమన్నా. ఆయా రీతికులుగా వాక్యాన్ని ఆధారం చేసుకొని మమ్మల్ని హెచ్చరించిన ప్రతి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, పరిచర్యల్లో, సంఘాలలో, సమాజంలో ఆయన కేకలు వేయుడు అన్న మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జగడమాడడు అనే మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాయనా స్తోత్రాలు. వాడుకుంటూ ఉన్నందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే కనెక్ట్ అయినారో వారి అక్కర్ల అవసరతలన్నింటినీ తీర్చండి. ఈ సన్నిధానములో నిత్యము భయము భక్తి కలిగి జీవించి సహాయం చేయమని ఈరోజంతా కృపాక్షేమాలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆమేన్.